ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, పరివర్తన ఉండాలి అంటున్నారు. పరివర్తన అవడం కోసం సమయము ఎక్కువ ఉపయోగించకండి అంటున్నారు. తొందరగా పరివర్తన చేసుకోవాలి అంటున్నారు. చేద్దాంలే, చూస్తాంలే, అవుతుందిలే, ఇలా ఆలోచించొద్దు అంటున్నారు. మరి వాక్యం గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? పరివర్తన శక్తి బాగుంది కదా, లేదా తక్కువగా ఉందా? పరివర్తన శక్తి మంచిగా ఉంది కదా. దేనినైనా పరివర్తన చేసుకోవాలంటే సమయం పట్టడం లేదు కదా. లేదా చూస్తాం, చేస్తాం, ఇలా ఆలోచిస్తున్నారా? చేయాల్సిందే. ఎవరు చేసినా చేయకపోయినా నేను చేయాల్సిందే అనుకోవాలి. సాకులు చెప్పటం అయితే అందరికీ మంచిగా వస్తుంది. సాకులు చెప్పటం రాని వారు ఎవరూ ఉండరు, తెలివైన వారు. ఏమేమి సాకులు తయారు చేస్తున్నారంటే, ఇలా అయ్యింది కనుక అలా అయ్యింది, వారు చేశారు కనుక అలా అయ్యింది, నేనైతే బాగానే ఉన్నాను, వీరు నడుస్తూ ఉంటే చెంపదెబ్బ కొట్టారు, అందువలన పడిపోయాను, వారు దెబ్బ కొట్టకపోతే పడిపోను, కానీ వారు దెబ్బ కొట్టారని అంటారు. కానీ మిమ్మల్ని మీరు ఎందుకు రక్షించుకోలేకపోయారు? పరమాత్మ అడుగుతున్నారు. దెబ్బ తీసేవారు పని దెబ్బ తీయటం, కానీ మీ పని మిమ్మల్ని మీరు రక్షించుకోవటమా, లేదా వారు దెబ్బ తీశారు కనుక పడిపోయినని సాకులు చెప్పటమా? రక్షించుకోవటం మీ పనా, లేక అది కూడా ఇతరులు చేస్తారా? అలా అయితే ఇది కూడా ఒక్క సాకి కదా. ఇది సరిపోయింది చూడండి. ఇలా చాలా మధురమైన విషయాలు వినిపిస్తారు. నేను నడుస్తూ ఉంటే వాళ్ళు దెబ్బ కొట్టారు, అందుకే నేను పడిపోయాను, అందుకే నేను ఇలా ఉండిపోయాను. వాళ్ళ పని దెబ్బ కొట్టడం, మరి మీ పని ఏంటి? మీకు మీరు రక్షించుకోలేకపోయారా అని అడుగుతున్నారు పరమాత్మ. రేపటి నుండి ఇది అయిపోతుంది కదా, అప్పుడు తీవ్ర పురుషార్థ అయిపోతాం అంటారు. మరలా రేపు ఇంకొక విషయం వస్తుంది, అప్పుడు ఎల్లుండి అయిపోతామని అంటారు. ఇలా సాకులు చెప్పకండి. ఎగిరే కళ యొక్క ఆటలో నెంబర్ పొందండి. సాకులు చెప్పటంలో కాదు. మీ సహయోగులందరూ అంధకారంలో ఉన్నారు. నలువైపులా అంధకారమే ఉంది కనుక మేము వెలుగు ఇవ్వలేకపోతున్నామని అనటం లేదు కదా. అంధకారంలో ఉన్న వారికి మీరు వెలుగు కదా, అంధకారంగా ఉంది, అందుకు మోసపోయామని అంటున్నారు. అంటే లైట్ హౌస్ ఎక్కడికి వెళ్ళిపోయింది? మీకు మీరు ప్రకాశం ఇచ్చుకోలేకపోతున్నారా అని అడుగుతున్నారు పరమాత్మ. సాకులు చెప్పే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా పరిశీలించుకొని ఏం చేయాలి, ఎవరికి వారు రక్షించుకోవాలి. అలాగైతే దెబ్బలు కొట్టడానికి అందరూ వస్తారు, వెనక్కి లాగిన వాళ్ళే ఉంటారు, ముందుకు తీసుకువెళ్ళిన వారు ఎవ్వరూ ఉండరు. ఇంకా మనం ముందుకు వెళ్తే వెనక్కి లాగిన వాళ్ళే ఉంటారు, ఆపేవాళ్ళు ఉంటారు, ఈర్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, నిందించేవారు ఉంటారు. కానీ మన పని ఏంటి? మనకు మనం రక్షించుకొని ముందుకు వెళ్ళాలి పురుషార్థంలో. వాళ్ళందరూ మన భాగ్యం తయారు చేస్తారా ఏంట? బాబాయ్ కదా మన భాగ్యం తయారు చేస్తారు. అందుకు మీరు ఇలాంటి సాకులు చెప్పకండి అని అంటున్నారు పరమాత్మ. మరి పరివర్తన చేసుకుంటారు కదా. అచ్చా, ఓం శాంతి.